శ్రీ గురు నమః శ్రీ మహాగణపతి నమః. మార్చి 2 నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మా యొక్క గంటల పంచాంగం అనేది అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం మీ యొక్క ఆదరాభిమానాలు తో రచించినటువంటి గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగం అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి లలిత బుక్ డిపోలోను మరియు అదేవిధంగా వెంకటేశ్వర బుక్ డిపోలోను అలాంటి కొద్ది ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. పంచాంగం అనేది మన పూర్వ గణిత ఆధారితంగాను దృక్సిద్ధాంత గణితంలోనూ గణించడం జరుగుతూ ఉంటుంది. పంచాంగ రీత్యా వచ్చేటప్పటికీ మనకు ఒక సంవత్సరం కొనుక్కున్నా సరే మనకు రాశి ఫలాలు కానీ ముహూర్త బలాలు కానీ అన్ని దాన్ని క్లియర్గా రాయటం జరిగింది. ఇక వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. రవి శని యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుంభంలో రవి శని యొక్క కలయిక, అదేవిధంగా శుక్రుడు బుధుడు మరియు అదేవిధంగా రాహువు, ఈ 3 గ్రహాల కలయిక అనేది అంటే త్రిగ్రహ కూటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరియు అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు మనం చూసినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉంది. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలతో స్త్రీల యొక్క సపోర్ట్ అనేది వీరికి ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. వారి నుంచి కొన్ని ఏవైతే విషయాలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటితో మంచి సయోధ్యతో జరుగుతూ ఉంటుంది వీరి యొక్క స్థితి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ బంధువుల సహాయం తీసుకొని స్నేహితుల సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా ఫైనాన్షియల్గా రొటేషన్ చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితి, జీవితం అనేది అభివృద్ధి దిశలోకి పయనిస్తూ ఉంటుంది. ఖర్చు విషయంలో దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది నియంత్రించాలి అని చెప్పి భావిస్తారు. కానీ నేను పెట్టేటువంటి ఖర్చు, నేను సంపాదించేటువంటి డబ్బులో ఎక్కువ భాగం పిల్లల యొక్క ఎదుగుదలకి, వారి యొక్క అభివృద్ధికే నేను ఖర్చు పెడుతున్నాను. వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తే అంతకన్నా నాకేం అవసరం లేదు అని చెప్పి భావించడం జరుగుతుంది. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు ప్రతి విషయంలో మేము ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఎవరైతే అంటున్నారో వారికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కొనాల్సినటువంటివే, చేయాల్సినటువంటివే కాబట్టి చేయడం జరుగుతుంది. వారికి ఇప్పుడు కాకపోతే మన జీవితంలో వారికి ఎప్పటికీ వారు మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారు. మరియు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాల కోసం ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొత్తవి స్థాపించాలని చెప్పి ఒక ఆలోచనలోకి రావటం, వ్యాపారం చేస్తే 10 ఇంతలు సంపాదించగలుగుతానా అని చెప్పి ఒక ఆలోచన అనేది మెదడులో తగలటం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ శారీరక శ్రమకు నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికమైనటువంటి శారీరక శ్రమను ఎప్పుడైతే పొందుతున్నారో దాని నుంచి కొంచెం రిలీఫ్ కోరుకోవటం, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వెళ్తే ఫ్యామిలీతో పాటు కొంచెం మానసికమైనటువంటి శ్రమ నుంచి కొంచెం బయటకు రాగలుగుతానని చెప్పి భావిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి పురోగతి అని ఉంటుంది. కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాలు, బంధువులు స్నేహితుల శుభకార్యాల్లో పాల్గొనడం మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. కొంచెం రిలీఫ్ అనేది ఎప్పుడు జరిగేటువంటి ఒక జీవితంలో ఒక బ్రేక్ లాగా మీరు ఫీల్ అవుతారు. అటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఏదైనా సరే కుటుంబంలో మంచి జరుగుతుంటే చాలు అని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది ఎక్కువగా కష్టపడి చదవాలి. ముందుగా మ్యాథమెటిక్స్లోను వాటితో పాటు మిగతా సబ్జెక్టులను కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి దూరంగా ఉండాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఆ యొక్క నిర్ణయం క్లియర్గా ఉంటారు. మీ యొక్క చదువుని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో లేకపోతే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో
వారందరినీ దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారో అది ఆ యొక్క విషయంలో ముందుకు వెళ్తారు. మానసికంగా ఎక్కువగా ప్రశాంతతని, మీరు చేయాలనుకున్నటువంటి పని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి తెలిసినటువంటి వారు, బాగా బంధువులుగా ఉన్నటువంటి వారు, క్లోజ్గా ఉన్నటువంటి వారు చేసేటువంటి బ్యాడ్ ప్రాపగాండా అది మళ్ళీ మీకు తెలిసి మీకు మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశివారు ముఖ్యంగా ఈ యొక్క వారంలో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, మరియు అదేవిధంగా సింధూరాన్ని ధరించడం, ప్రతినిత్యం వీలైతే సింధూరాన్ని పెట్టుకోండి, సూర్య నమస్కారాలు అనేది చేయండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల అత్యధికమైనటువంటి శక్తిని పొందగలుగుతారు. అది మీకు శారీరకంగాను, ఆరోగ్యపరంగాను, మరియు అదేవిధంగా రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులకు అన్నిటికీ మూలబిందువు అవుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశివారు వీలైతే మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకు పూజ చేయించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కంపల్సరీగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం, దేవాలయంకి పోయినప్పుడు వటవృక్షానికి నమస్కారం చేయండి. బోధి వృక్షానికి మీకు జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది.